హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా మరిది హల్దీ ఫంక్షన్కి అయితే పోయినాం. వాళ్ళైతే పూలతోటి మంచిగా డెకరేషన్ అయితే చేసిర్రు. లవ్ సింబల్ పెట్టి పూలతోటి బాగా అయితే డెకరేషన్ అయితే చేసిర్రు. ఇంకా లేట్ అవుతుందని వాళ్ళైతే పెళ్లి కొడుకుని చేసి అక్షింతలు అయితే వేసి మంగళారతి పాటలు అయితే పాడిర్రు. ఎందుకంటే పెళ్లి కూతురుని తీసుకురావాలని వాళ్ళైతే తొందరగా అయితే స్టార్ట్ అయితే చేసిర్రు. ఇక మా మరిది అయితే ఫోటోలు అయితే దిగిండు. అందరు చూస్తున్నారని సింగ్ అయితే పడుతున్నాడు. ఇక అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకున్నారు. అందరు కలిసి పెళ్లి కొడుకుతోటి అయితే ఫోటోలు అయితే దిగిరు. మా వాళ్ళు అందరు కలిసి ఫోటోలు అయితే దిగిరు పెళ్లి కొడుకుతోటి. మా అత్తమ్మ, మా మామయ్య, అన్నయ్య పిల్లలు కలిసి అందరైతే పెళ్లి కొడుకుతోటి అయితే ఫోటోలు అయితే దిగిరిగా. మా అన్నయ్య పిల్లలు పెళ్లి కొడుకుతోటి అయితే ఫోటోలు అయితే దిగిరు. మా ఆడబిడ్డ, మా సిస్టర్ కూడా దిగిరు. ఇక మా మరిది వాళ్ళు కూడా ఫోటోలు అయితే దిగిరు. ఇంతలో మా వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగిరు. మా అత్తమ్మ వాళ్ళైతే పెళ్లి కొడుకు అయితే నలుగైతే పెడతారు. పెట్టినాక వాళ్ళు ఫోటోగ్రాఫర్ అన్నాడుగా మీరు కూడా నలుగు పెట్టుకోమని చెప్తున్నారు. ఇక మా అత్తమ్మ వాళ్ళు సిగ్గుపడుకుంటూ వాళ్ళు కూడా నలుగైతే పెట్టుకున్నాక వాళ్ళైతే ఫోటోలు అయితే దిగిరు. ఇంతలోనే మా నాయనమ్మ, మా తాత వాళ్ళు కూడా పెట్టిరు. మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరు కలిసి పెళ్లి కొడుకు అయితే నలుగైతే పెడుతున్నారు. ఇక మా పిన్ని వాళ్ళు నలుగు పెట్టి పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఫోటోలు అయితే దిగిరు. ఇంతలోనే మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకు నలుగు పెట్టి ఇక వాళ్ళు కూడా ఫోటోలు అయితే దిగిరు. ఫోటోగ్రాఫర్ చెప్పిందిగా మీరు కూడా నలుగు పెట్టుకోండి అని చెప్పిండు. ఇక మా ఆడబిడ్డ అయితే మా నాయనైతే వదులుతలేదు, మొత్తం బుస్తనే ఉంది. ఇంతలోనే మా మరిది వాళ్ళు కూడా వచ్చి పెళ్లి కొడుకు నలుగు పెట్టి వాళ్ళు కూడా ఫోటోలు అయితే దిగిరు. ఇక అందరు కలిసి పెళ్లి కొడుకు నలుగు పెట్టి అందరు కలిసి నలుగైతే పూసుకున్నారు. ఇక అందరైతే ఫోటోలు అయితే దిగిరు పెళ్లి కొడుకుతోటి. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసిరు. మా ఆడబిడ్డ, మా పిన్ని, మా సిస్టర్ వాళ్ళైతే ఫోటోలు అయితే దిగిరు. ఇక అందరు